హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఇవాళ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదండి, ఎందుకంటే వచ్చే వాళ్ళు మామూలు కాదు. సో వాళ్ళు రావాలి అని అంటే ఫస్ట్ మన మరదల్స్ ఐ మీన్ లాగ్ అన్ని మీకు వచ్చా తెలిసిపోద్ది. వాళ్ళు రావాలి కాబట్టి వేరే మై మరదల్స్. బావా ఏంటి బావా నువ్వు దాంతో డాన్స్ చేస్తావేంటి? ఏంటది ఇక్కడ ఎంత పెద్ద గుంట నేను ఉన్నాను కదా. గుంట ఏంటేంటి అవన్నీ ఏంటి నాకు అర్థం కావట్లా. మరి మన బాస్ ఇదే కదా బావా. నువ్వేంటి నాకు అర్థం కావట్లా. పాష్ ఓ POSH పాష్ స్పెల్లింగులు తప్ప ఏటి రాదు. నాకు అర్థం కావట్లా ఎందుకు మీరిద్దరు ఇలా తయారై వచ్చారు. బ్యూటీ విత్ సిటీ బావా. ఇక్కడ ఆ ఊర్దాన్ని చేసుకుంటే ఏమొస్తుంది నీకు? అదే నన్ను చేసుకుంటే సిటీ పబ్ కల్చర్. ఏటో ఈ కాలం గుంట్లో సిటీ పబ్ కల్చర్ తాగడాలు తిరగడాలు ఎంతసేపు ఇదేనా మీకు? మరి అయ్యేసుకుంటేనే నువ్వు అందం కనబడతావు అప్పుడప్పుడు. అయినా ఈ పల్లెటూరు దాన్ని చేసుకున్నావు అనుకో, రోజు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నీ ఎదురొస్తా, నువ్వు వెనక్కి వచ్చే టైంకి నేను మళ్ళీ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటా. నీకు ఆకలేస్తే మంచిగా నా చేత్తో వండి పెడుతూ ఉంటా. నీకు మూడొచ్చింది అనుకో ముద్దలు పెడతా ఉంటా. మీకంటే ఈ 3 మేకప్ లాంటిది తీసేస్తే పోయిద్ది. మనకు అలా కాదు, జిడ్డులాగా మీలాగా. ఇగో నువ్వు అవన్నీ కాదుగా, నువ్వు ముందు ఊరిచ్చే. బావా ఇక్కడ నీకోసం బోలెడు మంది ఉన్నారు. సరే ఒక పని చేయండి, వాళ్ళని తీసుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు ఎలా ఉంటాయో నాకు చూపించండి. నాకు ఏ ప్లేస్ నచ్చితే ఆ ప్లేస్కి వస్తాను నేను. వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళని తీసుకొని రండి. వెళ్ళండి. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేయో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేయో. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. అవుసే గుర్తుపట్నా? ఎవరు నువ్వు? ఈరుగాడు తెలుసా? ఈరుగాడు, సూర్యగాడు, మల్లిగాడు. వాళ్ళందరూ ఎవరు? నాకు కూడా తెలియదు, నీకు తెలిసి నన్ను అడిగిన. సార్ నమస్కారం సార్. నమస్తే. మీరు టెంప్టింగ్ స్టారా ఫ్యామిలీ స్టారా? అదే ఆల్మోస్ట్ ఆల్ టెంప్టింగ్ స్టార్ లాంటిదండి. మనం కూడా టెంప్టింగ్ స్టారే. నన్ను కూడా అమ్మాయిలు చూస్తే టెంప్ట్ అయిపోతారు. బట్ నేను టెంప్ట్ గాను ఎప్పుడు కూడా. చాలా ఆచితూచి అడిగేస్తాను. మనకి ఆచి తూచి అడిగేడాలే ఉండవండి. అడిగేడాలే అంటే కొట్టరా కొట్టు తీరు మారో. మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? మీ కాస్ట్యూమ్స్ కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. జనరలీ మీరు కాస్ట్యూమ్స్ ఏ మిషన్ తో కుట్టిస్తారండి? వాషింగ్ మిషన్ తో. మిమ్మల్ని అడిగాను కదా, ఇట్స్ మై మిస్టేక్. లిప్స్టిక్ అనేది చెరిగిపోవడం, మిస్టేక్ అనేది జరిగిపోవడం చాలా కామన్ అండి. హాయ్, ఐఎమ్ లిప్స్టిక్ రిమూవర్. అర్థం కాలేదని ఒకసారి అని చెప్తాను. వద్దులే అండి, నా మనోభావాలు దెబ్బతింది. అన్న నీకు నాకు సిమిలర్ పోలికలు ఉన్నాయన్న. ఏంది? నేను రైతు బిడ్డ, నువ్వు కసి బిడ్డ. నాకు కోరిక మిగిలిపోయింది అన్న, ఈ కాటరాజుతోని పుష్పరాజ్ మేనరిజం చేయాలని ఉందా అన్న. అమ్మా మంచి మ్యూజిక్ వేయండి. చాలా ఆనందంగా ఉంది మన ఊరు నుంచి అందరిని తీసుకొచ్చి ఇక్కడ అందరిని పరిచయం చేసినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్యామిలీ స్టార్స్ కి వచ్చినందుకు. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. నమస్తే. రోజు ఆటనే ఉంటావు, గుర్తులేదా? ఎవర్రా నువ్వు అసలు? బామ్మరిది. ఎవరికి బామ్మర్ది? ఎవరు బామ్మర్ది? నాకు నేను బామ్మర్దిని చంపేసాడు ఎప్పుడు. నువ్వు యూఎస్ఏ పోక ముందుకు ఒకటే ఫ్లాట్ లా ఇద్దరం, ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే దాన్ని ఒకటే దాన్ని వేసుకొని ఇద్దరం మర్చిపోయినావా? సరే ఇట్లా గుర్తు చేస్తా. ఏంటి? నువ్వు బయటకు పోతుంటే నేను రూమ్ బయట సేఫ్టీ పెట్టి పోయిన గుర్తు. అదే కీస్, ఎక్స్ట్రా కీస్.
ఇప్పుడు కరెక్ట్ గుర్తొస్తుంది చూడు నీకు. ఆ. పార్క్ పోయినాం, ప్రియాని తీసుకొని పోయినాం, చేసినావు, ఇటు ఒక చేసినావు. భాస్కర్ హాయ్ రా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? మాస్టర్ నేను డాన్స్ మాస్టర్, నువ్వు పులిహార మాస్టర్. ఏయ్, ఆట మాస్టరే కదా. మంచి ఆటగాడే నీలాంటి ఏయ్, నిన్నుగా నిన్నుగా చూసాను, కళ్ళలో కళ్ళలో దాచాను. రోజ్ ఈ రోజు ఆ టైటానిక్ షిప్ లో ఉండుంటే ఆ టైటానిక్ షిప్ ఆ రోజు మునిగేదేగా. ఓ అసలు చూడ నవ్వుతుంటే బుగ్గల్లో చిన్న చిన్న హోల్స్ పడతాయి. నా హోల్ లైఫ్ అందులో బ్రతికేయాలి అనిపిస్తుంది. ఆ మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటీ. అన్నా ఏం చేస్తున్నావు అన్నా? ఏం చేస్తున్నా, జస్ట్ సిగ్గు మొగ్గలేస్తుందిరా. నాకు ఒక అమ్మాయిని చూసి సిగ్గు మొగ్గలేసిందన్నా. ఆ. చివరికి మొగ్గయ్యా. ఎవరు ఇల్లు ఎందుకు వచ్చిర్రు? సిటీ తోఫాని పనుకోపో. సిటీ అంటే అది కాదురా నాయన, పట్నం. ఎవరిని పట్టినావు? ఎవరిని పట్టినావు? అరే సార్ నీకు ఏంద్రా, ఏం కావాలి? మా అక్క ఉన్నది, అక్కతో పెళ్లి చేయాలి బావకి. మాకు కూడా అక్క ఉంది, అక్కతో చేయాలి బావకి. బావ నావాడు, నేనే చేసుకుంటా, మీరు పక్కకెళ్ళండి. మీరు ఇలాగా ఇక్కడ కొట్టుకోవడం కాదు, యాక్చువల్లీ మీరు గేమ్ ఆడి గేమ్ గెలవండి. ఆ గేమ్ లో ఇది ఏదైతే ఫోర్స్ ఉందో గేమ్ లో చూపించండి. ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు నేను సపోర్ట్ చేస్తాను. ఏంటి నీ బాధ ఏంటి? ఏమైంది? వచ్చిన వాళ్ళందరితో పులారు కలిపేస్తున్నావు, నేను చూస్తున్నాను. అంటే నా వెనకాల ఎవరు లేరు, ఇది ఒక ఎర్రి పప్ప, ఏం చేసుకుంటే ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు. నా వెనకాల ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? షాకే షేక్ అయిపోతావు తెలిస్తే. మా పెద్దరాయుడు బాబా వస్తున్నాడు. హలో, ఎవడు? న్యాయం చేయడానికి వచ్చాడు. వాడు నాకే న్యాయం చేసిండు, నీకు చెప్తాడు న్యాయం వాడు. ఒకసారి నమస్కారం పెట్టవా? నమస్కారం. థ్యాంక్ యూ. ఏంది? 10 రూపీస్ ఖర్చీఫ్ కావాలి, ఖర్చీఫ్ కావాలి. ఏమైంది? ఎవరు పిలిచారు నన్ను? నేను చెప్తా. ఏమైంది? ఇక్కడ ఎర్ర కూర్చుంది ఈ అమ్మాయిని, ఆయన ఉన్నాడు చూడు, ఆ. పులిగోర కలిపాడయ్యా. నువ్వు చూసావా? నేను చూసానయ్యా. నువ్వేమవుతావు అమ్మాయికి? తమ్ముణ్ణి. నీ సాక్ష్యం చెల్లదు. నెక్స్ట్ నెక్స్ట్. నేను చూసా. ఏం చూసావు? పులిహోర కలపడం. నువ్వు అమ్మాయికి ఏమవుతావు? తమ్ముణ్ణి అయితా. నీది కూడా చెల్లదు. నీ పిల్లం సాక్ష్యం చెల్లుతుందా? అమ్మాయి బంధువులు కాకుండా వేరే వాళ్ళు ఉంటే చెప్పండి. నేను చూసా తాతయ్య. తాతయ్య? నాకే ముత్తాత రాకుండా నేను తాతయ్య నీకు. ఏయ్ రారా. పెదరాయుడు గారు కొంచెం చూసి ఇవ్వండి తీర్పు. పెదరాయుడు తీర్పే ఆఖరి తీర్పు. పెదరాయుడు తీర్పే శాసనం అన్నమాట. ఆ అమ్మాయి నువ్వు పులిహోర కలిపావు కానీ సాక్షులు వచ్చారు కాబట్టి అట్టా తాళి వెళ్ళి. పెద్దరాయుడు గారు నాతో కూడా పులిహోర కలిపాడు. అట్టా తాళి వెళ్ళి. పెద్దరాయుడు గారు నాతో కూడా కలిపాడు. అట్టా తాళి వెళ్ళి. దాన్ని కట్టబాక. వీళ్ళ కట్టు, వీళ్ళ కట్టు. ఏంటి అసలు నిన్ను పిలిచింది ఎందుకు? పొట్టి పెదరాయుడు. పెదరాయుడు తీర్పు ఆఖరి తీర్పు. నేను పోయి పాటలు వాయించుకుంటా.